మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రజాకవి అందశ్రీ మరణం పట్ల ఆల్ ఇండియా ఓబీసీ జాక్ తీవ్ర సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి మాకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఇవాళ ప్రజల నుండి పుట్టి ప్రజా సమస్యల నుండి పుట్టి వ్యక్తిగత జీవితమే ఒక పెద్ద సమస్యగా పుట్టిన అందశ్రీ గారు ప్రజల కోసం నిరంతరం శ్రమ చేయడం అంటే ఆయన ఒక సహజ కవిగా ఎదిగిండు, ఆయన ఒక మహాకవిగా ఎదిగిండు. ఆయన ప్రతి మాట, ప్రతి పాట, ప్రతి ఆట కూడా ప్రజల్ని చైతన్యం చేయడం కోసం, ఈ ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం, దోపిడీ వ్యవస్థని ప్రశ్నించడం కోసమే ఆయన నిరంతరం పనిచేసిండనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ ఎవరన్నా కవులుంటే కవి వరకే పరిమితం, రచయితలుంటే రచయిత, ఆయన ఒక రచయితగా, ఒక కవిగా, ఒక పాటగాడుగా కూడా కొనసాగడం అనేది అంటే చాలా లక్షణాలతోని, అంటే ఈ లక్షణాలన్నీ ఆయన ఎక్కడి నుంచి అలవరుచుకున్నాడు అంటే ఈ ప్రజల్ని చైతన్యం చేయడం కోసము తనకు తనే క్రియేట్ చేసుకున్నాడు. ఆయన ఎక్కడో శిక్షణ తీసుకోవడము, ఎక్కడో ట్రైనింగ్ పోయిన సందర్భాలు లేవు. కాబట్టి ప్రజల సమస్యల నుంచి పుట్టి ప్రజలని చైతన్యం చేసి ప్రజల్ని పీడిత ప్రజల విముక్తి కోసం ఆయన ఒక మహాకవిగా, ఒక మహా వాగ్గేయకారుడిగా ఎదిగి ఇవాళ అకాల మరణం చెందడం వల్ల ఈ తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలకు, భారతదేశంలోని పీడిత ప్రజలందరికీ కూడా తీరని లోటని, అలాంటి మహాకవి ఆశయాల్ని కొనసాగించడం ద్వారా మాత్రమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళిగా మనం అర్థం చేసుకొని ఆ దిశగా మనందరం కూడా కలిసికట్టుగా ఐక్యంగా ఈ పీడిత ప్రజల విముక్తి కోసం వాళ్ళ ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు సాగాల్సిందిగా తెలియజేస్తూ జోహార్ అందశ్రీ. నిన్న తెలంగాణలో ఒక పెద్ద పిడుగులాంటి వార్త, అందశ్రీ గారు మన నుండి దూరం అవడం జరిగిందనే వార్త యావత్ తెలంగాణ తెలుగు ప్రజలు మరియు యావత్ ప్రపంచానికి ఒక దిగ్భ్రాంతి చెందే వార్తగా వచ్చింది. ఎందుకంటే వారు ఈ సమాజంలో ఏ వర్గాల కోసం అయితే పాట పాడిండో ఆ వర్గాలు ఈరోజు రాజ్యాధికారంలో లేకపోవడం వారు కళ్ళారా చూడాల్సినటువంటి అవసరం ఉండే. ఏ వర్గాలు నష్టపోయాయో ఆ పాట ద్వారా, తన కవిత్వాల ద్వారా తెలియజేయడం జరిగింది. ఆయన రాసినటువంటి జయ జయ హే తెలంగాణ ఆనాడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి ఆ పాటలోనే తెలంగాణకు ఎలాంటి నష్టం జరిగింది, మరి ఎలాంటి నష్టాన్ని మనం ఎదుర్కొంటున్నామని ప్రజల్ని చైతన్యపరచడం జరిగింది. ఆ పాట ద్వారా ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున వేసి తెలంగాణ రాష్ట్ర సాధనకు దోహదపడింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర గేయంగా జయ జయ తెలంగాణను ప్రకటించడం జరిగింది. అది వారికి గుర్తింపునివ్వడం జరిగింది. అలానే మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అంటూ ఈ మానవత్వ విలువలు లేకుండా పోతున్న సమాజం గురించి బాధపడుతూ తన కవిత్వంలో చెప్పడం జరిగింది. ఒక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిన సమయంలో జై బోలో తెలంగాణ అనే సినిమా వస్తే జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి అంటూ ఒక పాట రాయడం జరిగింది. అంటే ఏ పాటను చూసినా, ఆయన మాట్లాడే మాటను చూసినా తూటాలుగా పేలి ప్రజల గుండెలకు అద్దుకునే విధంగా ఉండేది, ప్రజల్లో చైతన్యం నింపేది. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం ఈ సమాజం తీరని లోటుగా భావించాల్సిన అవసరం ఉంది. అందుకే వారు మనకిచ్చిన స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ పీడిత ప్రజలందరూ ఐక్యమై రేపటి రోజున ఈ భవిష్యత్తులో రాజ్యాధికారం సాధించి వారికి ఘనమైన నివాళులు అర్పించాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు ధన్యవాదాలు. మరియు అందశ్రీ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి మన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ జోహార్ అందశ్రీ గారు, జోహార్ జోహార్. ఈరోజు తెలంగాణ ప్రజానికానికి, ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ జాతికి వెన్నెముక లాంటి ఒక మహనీయుడు నేల కొరిగినాడని చెప్పి బాధపడేటువంటి విషయంగా మనం భావించవచ్చు. వ్యక్తిగతంగా నాకు అందశ్రీ గారితో చాలా ప్రత్యేకమైనటువంటి సంబంధం ఉన్నది. నేను 86 నుంచి 90 వరకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు రూమ్లో ఉండంగా నా దగ్గరకు వచ్చినారు అందశ్రీ గారు. ఆ రోజు 2 రోజులు నా దగ్గర ఉండి
ఆ తర్వాత నేను రామప్ప పోయేస్తా అని చెప్పి పోయి వచ్చిన తర్వాత రామప్ప మీద ఒక పాట రాయమని చెప్పి ఆయన పేపర్ కూడా ఆయన సంచిలో వేసుకొని, అట్లాగే సుతారి వాళ్ళు యూజ్ చేసేటువంటి తాపిని తన సంచిలో వేసుకొని వచ్చినటువంటి మహనీయుడు, నిరాడంబరుడు, నిగర్వి, గొప్ప వ్యక్తి అందశ్రీ. అయితే వాస్తవానికి ఆ రోజు అతనికి చదువు రాదు అని చెప్పి తెలిసినటువంటి నేను ఈయన పాటలేం రాస్తాడు అని చెప్పి అనుకున్నా. కానీ ఆ రోజు ఆయన చెప్తా అంటే రాసినటువంటి పాట ఈ రాష్ట్రంలో ఒక ప్రముఖమైన పాటగా అది వెలుగొందింది. ఆ తర్వాత ఓరుగల్లు యొక్క కిలా వరంగల్ ప్రఖ్యాతిని చెప్తూ ఆయన గల్లు చూడు నా గల్లు చూడు ఓరు గల్లు చూడు అని చెప్పి ఒక పాట పాడితే వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి యూత్ అంతా కూడా ఉర్రూతలూగినటువంటి సందర్భం అది. తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరిని కదిలించినటువంటి పాట అది. అట్లాగే ఇంతకుముందు నా మిత్రులు అట్లాగే పెద్దవాళ్ళందరూ చెప్పినట్టు జయ జయ హే తెలంగాణ అని చెప్పి తెలంగాణను ఘనకీర్తిని మొత్తం ప్రపంచమంతా చాటి చెప్పినటువంటి వ్యక్తి అందశ్రీ గారు. అయితే ఆయన ఎంతైతే ప్రజల కోసం పనిచేసినాడో అట్లాగే ఆధిపత్యానికి వ్యతిరేకంగా కూడా తన గళాన్ని వినిపించాడు. ఏ ప్రభుత్వం అయితే గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిందో ఆ ప్రభుత్వం ఆయనని చాలా రకాలుగా ఇబ్బందులు పెడితే దాన్ని తట్టుకొని నిలబడి ఆ తర్వాత దానికి వ్యతిరేకంగా ప్రజాస్వామిక ఉద్యమాన్ని బలోపేతం చేసి ఈ రోజు వచ్చినటువంటి ప్రభుత్వానికి వెన్నెముకగా నిలిచినటువంటి తన పాటను ముందు పెట్టి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర గీతంగా తను రాసినటువంటి జయ జయ హే తెలంగాణ అనేది ప్రకటించినప్పుడు తెలంగాణ ప్రజలందరూ హర్షించారు. అంతేకాకుండా అతనికి సముచితమైనటువంటి గౌరవం అనేక యూనివర్సిటీల వాళ్ళు, మా ప్రధానంగా కాకతీయ యూనివర్సిటీ నుండి కూడా గౌరవ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. చదువు రాకున్నా సహజ కవిగా అనేకమైనటువంటి ప్రజల మధ్య ఉన్నటువంటి సంబంధాలను అట్లాగే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే దాని ద్వారా తను కంప్లీట్గా ఈ సమాజాన్ని అర్థం చేసుకొని లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ యొక్క ప్రభావాన్ని సున్నితమైనటువంటి పదాలతో ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో వర్ణించినటువంటి వ్యక్తి. మీరు ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచంలో పాప్ సంగీతం అట్లాగే ఈరోజు వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి సినిమా సంగీతానికి వ్యతిరేకంగా ఎలాంటి వాయిద్యాలు లేకుండా తన నోటి ద్వారానే సంగీతాన్ని బ్రహ్మాండంగా ప్రజలందరినీ ఉర్రూతలీకించేటటువంటి నైపుణ్యంతో ప్రజల్ని చైతన్యం చేసినటువంటి వ్యక్తి అందశ్రీ గారు అని చెప్తూ అతడు ఈరోజు మరణించినా కూడా తను నాటినటువంటి విత్తనాలు, తను చెప్పినటువంటి భావాలు, భాష అదంతా కూడా ప్రజలకు చేరువవుతుంది. ఆ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మేమంతా కూడా ఇక్కడ చేరినటువంటి ప్రజా సంఘాల వాళ్ళందరం కూడా కంకణబద్దులైతాం. ఆయన కోరుకున్నటువంటి ప్రజాస్వామిక తెలంగాణను తీసుకురావడం కోసం మేమందరం సిద్ధమై భవిష్యత్ తరాలను కూడా ఆయనను పరిచయం చేస్తూ మొత్తం ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని సాధించడానికి పూనుకుంటామని చెప్తూ మరొకసారి అందశ్రీ గారికి నివాళులు అర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని విశ్వసిస్తూ సెలవు. ధన్యవాదాలు. డాక్టర్ అందశ్రీ గారు 64 సంవత్సరాలకే అటార్మరణం చెంది తెలంగాణ ప్రజలను, తెలుగు ప్రజలందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేశారు. వారి యొక్క జీవితం అంతా కూడా ఉద్యమాలకు అంకితం చేసి ప్రజలను చైతన్యం చేసి ధిక్కార స్వభావంతో నిరంకుశ ప్రభుత్వాలను కూడా గద్దెదించినటువంటి ఒక ఘన చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ధూమ్ధాములతో ఉర్రూతలీగించినటువంటి వారు. మాటలే తూటాలై పాటలే ఒక బాంబులైపోయి ఇక్కడి నుంచి వలసవాదులను పంపించేటువంటి రాష్ట్ర విభజనకు ఒక ఉత్ప్రేరకంగా పనిచేసి తెలంగాణ ఉద్యమాన్ని గ్రామ గ్రామానికి పల్లె పల్లెకు తీసుకుపోయినటువంటి పాటలు రాసినటువంటి అందశ్రీకి ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజలు రుణపడి ఉన్నారు. ఆ తర్వాత ఆయన పాట కూడా తెలంగాణ ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకుపోయింది. ప్రతి పల్లె పల్లెలో, ప్రతి పాఠశాలలో, ప్రతి కళాశాలలో, ప్రభుత్వ పాఠశాల సంస్థలే కాకుండా ప్రైవేటు విద్యా సంస్థలలో కూడా ఆ పాటను పాడి ప్రజలను చైతన్యం చేయడమే కాకుండా నిరంతరం ఈ వచ్చేటువంటి తరాలకు కూడా అది ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచి ఉన్నది. దురదృష్టం ఏమిటంటే కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఆయనను ఒక
అది దళిత బహుజన వర్గాలకు సంబంధించిన వాళ్ళని ఆయన రాసిన పాటను వాడుకొని తెలంగాణ తెచ్చుకోవడానికి ఉపయోగపడ్డటువంటి పరిస్థితిని మర్చిపోయి ఆయన అహంకారంతో ఆయన పాటను నిర్లక్ష్యం చేసి ఆయనను అవమానం చేయడం జరిగింది. ఆ ఆవేదన కూడా ఆయన చాలాసార్లు చెప్పుకొని బాధపడ్డాడు. కానీ ఆ తర్వాత ఈ 10 సంవత్సరాల పాలనలో తెలంగాణలో అప్పుల పాలైపోయి వనరులన్నీ ఒకే కుటుంబానికి దోసుకొని పోతా అంటే భరించలేక నాతోటి మాట్లాడడం, అదేవిధంగా 2023 ఎన్నికలకు ముందు వారు తెలంగాణలో అనేక సభలు, అలా ముఖ్యంగా వరంగల్లో ఇక్కడ జరిగినటువంటి మీటింగ్లలో ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉద్యమ స్ఫూర్తితోటి ప్రజలకు మెసేజ్ ఇవ్వడంతో అకస్మాత్తుగా పాదరసం కనుక వేడిలో బాగా పెరిగినట్టుగా ఈ రాష్ట్రంలో ఒక మార్పు కోసం ప్రజలు ఓటేసిండ్రు ఆయన మాటలు విని. దానివల్లనే ఇవాళ ఒక మార్పు వచ్చి ఒక ప్రజాస్వామిక బద్ధంగా నడిచేటువంటి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ 2 సందర్భాల్లో కూడా వారి యొక్క కాంట్రిబ్యూషను మనం అంచనా వేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే ఇక అకస్మాత్తుగా చనిపోయిన ఆ కుటుంబానికి, అందశ్రీ కుటుంబానికి మరింత ఆర్థిక సహాయం చేయడము, ఉన్న అమ్మాయికి కూడా ఒక నౌకరు ఇచ్చేటువంటి దానికి రేవంత్ రెడ్డి గారు అంగీకరించినట్టుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ యొక్క ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు కూడా ఆ కుటుంబానికి ఉద్యోగం ఇప్పించే వరకు కూడా వెంట ఉండి న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నదనేది మనం కోరుతా ఉన్నాం. స్థానికంగా కూడా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా వారి కోసం మీ కృషి చేయాలని కోరుతూ, ఈ రాబోయే రోజుల్లో కూడా మన విద్యార్థులు కానీ యువకులు కానీ అందశ్రీ యొక్క స్ఫూర్తిని మరవకూడదని, ఆయన అడుగుజాడలో నడవాలని, అదే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి వాళ్ళు కూడా అంతే స్పిరిట్ తోటి పనిచేయాలని కోరుతా ఉన్నాం. అందెల ఎల్లయ్య అనే పేరు గల అందశ్రీ గారు నిరుపేద కుటుంబానికి సంబంధించిన వారు. మద్దూరు మండలం బైరన్పల్లి మధ్యలో ఉండే రేబర్తి అనే గ్రామంలో వీరు జన్మించడం జరిగింది. నిరుపేద కుటుంబానికి సంబంధించిన వారు. వీరి యొక్క తమ్ముడు రాజయ్య అని స్పోర్ట్స్ మెన్ ఉండే, మా దగ్గర పిడి సురేందర్ సారు శిష్యుడు. రాజయ్య దగ్గరికి వీరు వస్తూ ఉండడం వల్ల 88లోనే వారి పరిచయం. తర్వాత వరంగల్లో చిందు, డెక్కలి, మందెచ్చు, బుడగజంగాలు, కాటిపాపల, కాటిపడగల, ఏనూటి ఇలాంటి వాళ్ళ కళాకారుల యొక్క సదస్సు నిర్వహించినప్పుడు వారు ఇక్కడికి రావడం జరిగింది. ఆ విధంగా వారికి నాకు ఒక 10 సంవత్సరాల ప్రయాణం జరగడం జరిగింది. ప్రత్యక్షంగా నాకు వారు బాగా తెలుసు. మామూలుగా మాట్లాడితే కవులు అనే వారికి ఏదో రకమైన అది యూనియన్స్ లాంటివి ఉంటాయి, అరసమనో విరసమనో రకరకాలు ఉంటాయి. కానీ ఈయన సహజ కవి, దేని వైపు వెళ్ళలేదు. ఆయన మాట్లాడినా కూడా మామూలుగా మాట్లాడితే గంటల తరబడి ఆయన ప్రయాణం చేసినప్పుడు రామాయణం గురించి వస్తే రామాయణం అంతా నోటి నుంచే బయటకు వచ్చేది. ఒక నదీ ప్రవాహం. మహాభారతం గురించి మాట్లాడితే ఒక గంటల తర్వాత మహాభారతం గురించి మాట్లాడేది, వేదాల గురించి మాట్లాడేది, ఉపనిషత్తుల గురించి మాట్లాడేది, మరి పురాణాల గురించి మాట్లాడేది. అది ఎక్కడి నుంచి వచ్చిందా, మరి చదువు వస్తుందా, చదువుకున్నాడా, శాస్త్రాలు వస్తాయంటే అదేం లేదు. అలా ఆయన గొంతుకే నదీ ప్రవాహం లెక్క జీవనది లాంటి. మరి ఈరోజు అందశ్రీ గారు మరణించడం చాలా బాధాకరమైన విషయం. ఇది ఒక్కటే కాదు, వారి ప్రయాణం వాళ్ళతో పాటు గంటల తరబడి జయధీరి తిరుమలరావు గారు నేను ప్రయాణం చేయడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ మన సిఫెల్లో వెంకట్రావు గారు కళాకారుల యొక్క అది కళారూపాలు పెడితే చెంచులక్ష్మి అనే కళారూపాన్ని ప్రదర్శించిన రోజు మన గజవెల్లి శంభయ్య పాత్ర గురించి ఒక రాత్రిళ్ళ ఆయన ప్రదర్శన గురించి మాట్లాడడం జరిగింది. ఇలా ఎక్కడికి వెళ్ళినా ఏది మాట్లాడినా ఆయనతో మరి ప్రత్యక్ష సంబంధాలతో పాటు ఒక 10 సంవత్సరాలు 96 నుంచి 2006 వరకు ప్రత్యేకంగా ఇద్దరం కలిసి చాలా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. తర్వాత మాట తప్పొద్దు, తల నరికినా పర్వాలేదు కానీ ఎవరికి లొంగద్దు, లొంగితే వాడు కవి కాదు అని ఆధునిక కవులందరినీ కూడా తిట్టేది ఆయనే. మీరు ఎందుకురా మంది చేతి కింద మోచేతికి నీళ్లు తాగేటోళ్ళుగా తయారైనలు, ఇది కవిత్వం కరెక్ట్ కాదు. కవులు అనేవాడు తల బిరుసుతనం ఉండాలి తప్ప అందరికీ లొంగినట్టు, ప్రభుత్వానికి అధికారులకు లొంగినట్టు ఉండొద్దు అని ఆయన ధిక్కార స్వరాన్ని స్వతంత్రం అంటే
తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే విధంగా బతికిండు ఆయన. అలాంటి మహోన్నత వ్యక్తి అందశ్రీ గారు మరణించడం మరి శోచనీయం. దీనికి ప్రగాఢ సానుభూతి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ముగిస్తున్నాం. జోహార్ ప్రజా కవులు.